మనుషులు మన చెడు కోరినా భగవంతుడు మాత్రం మనకి చేసే మంచి ఖచ్చితంగా చేస్తారనే దానికి మేమే నిదర్శనమేమో. ఎందుకంటే మేము హౌస్ అనేది ఖాళీ చేయడం అతి కష్టం మీద చేశాము నిజంగానే చెప్పాలంటే. ఎందుకంటే ఇష్టం ఉండి లేకుండానే చేశాము. నా టార్గెట్ అయితే ఇంకా 2 ఇయర్స్ అక్కడే ఉండే ప్లానింగ్ అయితే. ఒకవేళ మేము అక్కడే ఉండింటే ఇంత మంచి హౌస్ అయితే మిస్ అయ్యే వాళ్ళమేమో, అందుకే ఇలా జరిగిందేమో అనుకుంటున్నా. బట్ ఎట్లరా దేవుడా అనుకున్న టైంలోనే నాకైతే దేవుడు నేను కోరుకున్న విధంగా నాకు ఎలాంటి హౌస్ ఇష్టమో అదే హౌస్లో అయితే భగవంతుడు నాకు ఈ రూపంలో అయితే ఇచ్చాడని అనుకుంటూ ఉన్నాను. రెంటెడ్ హౌస్ అయినా కూడాను నాకు నచ్చినట్లు నేను పెట్టుకొని కొంచెమైనా అట్లీస్ట్ మనశ్శాంతిగా ఉండగలను అనే ఒక నమ్మకం నాకు వచ్చింది ఈ ఇంట్లో చూసిన తర్వాత, ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత. ఇంకా మేమైతే మార్చ్ 6th అంటే ఈ మంత్ 6వ తేదీ శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30కి అయితే పాలు పొంగించుకున్నామండి. చాలా చాలా మంచిగా, చాలా టైం అంటే ముహూర్తం ఏ టైం అయితే మాకు ఇచ్చారో అదే టైంలో నేను పూజ పాలు పొంగించడం రెండు కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా అలాగే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. ఓపెన్ కిచెన్ అలాగే డైనింగ్ హాల్ కూడా ఒకే పక్క పక్కన ఉండేలాగా చాలా ఇష్టం. అదేలాగా ఈ హౌస్ లో అయితే దొరికింది. ఇంకా మేమైతే చక్కగా పాలు పొంగిచ్చేసుకొని పరమాన్నం అయితే వండుతూ ఉన్నాను. ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.